గోవాకు ఏమైంది? కొత్త ఏడాది వేళ మొహం చాటేసిన పర్యాటకులు. గోవా పేరు చెప్పగానే అక్కడ బీచ్లు, అందమైన జలపాతాలు గుర్తుకొస్తాయి. దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రదేశంగా గోవా గుర్తింపు పొందింది. గోవా బీచ్లలో సేద తీరడానికి పర్యాటకులు క్యూ కడుతూ ఉంటారు. అరేబియా సముద్ర తీరంలోని గోవాలో పర్యాటకులకు స్వర్గం కనిపిస్తూ ఉంటుంది. మద్యం ప్రియులకు ఇక్కడ పండుగే. కొందరైతే కేవలం మద్యం తాగడానికే గోవా వెళ్తారంటే అతిశయోక్తి కాదు. న్యూ ఇయర్ వేళ కిటకిటలాడే గోవా బీచ్లు ఈ ఏడాది మాత్రం బోసిపోయింది. ప్రకృతి అందాలకు, సుసంపన్న సాంప్రదాయాలకు నిలవైన గోవా పేరు చెప్పగానే అక్కడ బీచ్లు, అందమైన జలపాతాలు, వన్యప్రాణులు గుర్తుకొస్తాయి. అరేబియా సముద్ర తీరంలో 125 కిలోమీటర్ల మేర విస్తరించిన గోవా బీచ్ల ప్రత్యేకతే వేరు. సాయంత్రం అయితే చాలు పర్యాటకులకు స్వర్గం కనిపిస్తూ ఉంటుంది. మద్యం ప్రియులకు ఇదో స్వర్గధామం. స్వదేశీ బ్రాండ్లతో పాటు విదేశీ మద్యం అక్కడ తక్కువ ధరలకే లభిస్తుంటుంది. గోవాకు వెళ్లేవారు తమ వెంట మద్యాన్ని కూడా తెచ్చుకుంటూ ఉంటారు. ఇక 450 ఏళ్ల పాటు పోర్చుగీసు పాలనలో ఉన్న గోవా పర్యాటకంగా ఎంతగానో అభివృద్ధి చెందింది. కొత్త ఏడాది వస్తుందంటే చాలు పర్యాటకులు, ముఖ్యంగా మద్యం ప్రియులు గోవాలో వాలిపోతూ ఉంటారు. అక్కడ క్రిస్మస్ ముందు నుంచే న్యూ ఇయర్ సంబరాలు మొదలవుతాయి. బీచ్లు, రెస్టారెంట్లు పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటాయి. రోడ్లపై కూడా కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు. అలాంటి గోవాకు ఏమైందో ఏమో తెలియదు కానీ గత 2 ఏళ్ల నుంచి పర్యాటకులు అక్కడకు వెళ్లేందుకు మొహం చాటేస్తున్నారు. ఈ ఏడాది కూడా పర్యాటకులు లేక గోవా బీచ్లు, రోడ్లు వెలవెలబోయాయి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతుంది. దీపిక నారాయణ్ భరద్వాజ్ అనే జర్నలిస్ట్ ఎక్స్లో పోస్ట్ చేస్తూ, పర్యాటకులు లేక గోవా దాదాపు ఖాళీగా ఉంది. ఇది ప్రభుత్వానికి మేల్కొలుపు లాంటిది. రవాణా గురించి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు. దీనిని రాకేష్ కృష్ణన్ సింహ అనే మరో జర్నలిస్ట్ షేర్ చేస్తూ, మీరు చెప్పిందంతా కరెక్టే దీపిక. ఉత్తర గోవాలో ఉండే నా ఫ్రెండ్ ఫోన్ చేసినా ఇదే విషయం చెప్పాడు. విదేశీయులకు ప్రాధాన్యత ఇస్తూ భారతీయ పర్యాటకులకు స్థానిక హోటల్స్, వ్యాపారులు అగౌరవిస్తున్నారు. వారి వైఖరి కారణంగా స్వదేశీ పర్యాటకులు గోవాకు వెళ్లేందుకు వెనుకాడుతున్నారు. గోవాకు దూరంగా మనోహర్ పారికర్ అంతర్జాతీయ విమానాశ్రయం, రత్నగిరి మధ్య ఉన్న బెల్ట్లో ఉండేందుకు పర్యాటకులు ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ధరలు తక్కువగా ఉండడం, స్థానికుల సానుకూల వైఖరితో ఉండడమే కారణం. అందుకే గోవాకు స్వదేశీ పర్యాటకులు వీడ్కోలు పలికారు. హోటల్లో పరిస్థితి గురించి నా స్నేహితుడు చెప్పడంతో గతేడాది నా గోవా టూర్ రద్దు చేసుకున్నానని అన్నారు. మరి ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గోవా ఆర్థిక వ్యవస్థకు టూరిజం రంగం నుంచి వచ్చే ఆదాయమే అత్యంత కీలకం. అలాంటిది పర్యాటకులు తగ్గిపోవడం ఆలోచించాల్సిన విషయమే. Happy New Year ji,